వల్ల మేము ఇంతవరకు రీచ్ అయ్యాం. ఇంకొకటి ఏంటంటే నా గోల్ ఏంటంటే నెవర్ డిపెండ్ ఆన్ అదర్స్, ఐదర్ ఇన్ ఫినాన్షియల్లీ ఆర్ ఇన్ హెల్త్. దేంట్లో కూడా ఎవరి మీద మనం డిపెండ్ అవ్వద్దండి. ఫస్ట్ మెయిన్ గోల్ అది పెట్టుకోండి. మీ ఇండివిజువల్గా మీరు బతకాలి, అప్పుడే మనకంటే ఒక రెస్పెక్ట్ ఉంటుంది. ఒకసారి మనం హ్యాండ్ డౌన్ చేసి మనం బెగ్ చేసాము అంటే మనం కిందకు ఉన్నట్టే లెక్కండి. సో నెవర్ బెగ్ విత్ ఎనీ అదర్స్. మనం గుర్తింపుగా నిలవాలి. మనం ఎలా సంపాదించాం అనేది కూడా వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యి వాళ్ళు కూడా మనకులా ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా బతికేలా మనం చేసాము అంటే వాళ్ళు ఎన్ని లైఫ్ అంతా వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అలాగే మన పిల్లలకు కూడా అదే నేర్పాలండి. ఇండివిజువల్గా బతకాలి, నాలెడ్జ్ ఇవ్వాలి, మంచి హెల్త్ ఇవ్వాలి. ఫస్ట్ హెల్త్ ఇస్తేనే మిగతానే వస్తాయి, అవునా కదా? సో ఇది వెస్టేజ్ అనేది ఇంత మంచి ప్లాట్ఫామ్ మాకు దేవుడు సడన్గా ఇచ్చిన అదృష్టం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను మా సార్ శాలరీ తక్కువే అండి, 50,000 శాలరీ అయింది. బట్ వీఆర్ లీడింగ్ ఆ శాలరీతో మేము ఎన్నో అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకు వచ్చాను. నేను ఫస్ట్ టైం శాలరీ 9,000 అండి, అక్కడి నుంచి 50,000 వచ్చి. ఎప్పుడైనా నేను 1 lakh చూస్తానా అని ఒక డ్రీమ్ ఉండేది. నేను ఎంసీఏ చేశానండి. మై డ్రీమ్ ఈజ్ టు బికమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బట్ కొన్ని కారణాల వల్ల ఇమీడియట్ మ్యారేజెస్, ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అండ్ ఇమీడియట్లీ పిల్లలు, ఇవన్నీ నాకు కుదరలేదు. బట్ 1 lakh వెళ్తానా అనుకున్న దాన్ని నాకు ఎప్పుడైనా ఇలా సన్మానం చేస్తే బాగుంటుంది అన్న ఒక ఫీలింగ్ ఉండేది. బట్ ఇంత ఎర్లీగా వస్తుంది ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్. ప్రొఫెషన్లో ఆయన రిటైర్ అయినప్పుడే వస్తుంది యాక్చువల్గా ఇదంతా. ఆయన రిటైర్ అయినాకే ఈ సన్మానాలు. బట్ ఇంత ఎర్లీ స్టేజ్లో, అది కూడా 1 yearలో నేను ఇంత సన్మానం చేసుకున్నాను. ఐ వాజ్ థ్యాంక్స్ టు విజిటర్స్ సార్, మీ అందరికీ థ్యాంక్స్ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇలాగే ఇంకా నా అప్లైనర్స్ అందరూ కూడా నాకు కొంచెం గైడెన్స్ ఇస్తూ ఉంటే ఇంకా నేను వెళ్తాను. అలాగే నేను కూడా పబ్లిక్లోకి వెళ్ళి నేను కూడా షేర్ చేస్తున్నానండి. వాళ్ళు వినని వాళ్ళకి ఎలా చెప్పాలో కూడా చెబుతున్నాను. సో వాళ్ళు కూడా ఒక 1 or 2 daysలో రిప్లై ఇస్తా అన్నారు. ఐ వెయిటింగ్ ఫర్ దెమ్ సార్.